దాన్ని ఏదైతే ఏ స్కూల్ మీది? నెల్లూరు ఫిఫ్త్ జోన్. ఏ స్కూల్ మీది? వెరీ గుడ్. మేమందరం ఎవరు? భారతీయులు. వీఆర్ ఇండియన్స్. మేమందరం ఎవరంటే భారతీయులు. మనము ఈ దేశాన్ని తల్లిలాగా ప్రేమిస్తాం. ఈ దేశాన్ని తల్లిలాగా ప్రేమిస్తాం. మనం ఉదయాన్నే ప్రేయర్ చేస్తాం కదా, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని. అంటే భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు కూడా మా సహోదరులు లాంటి వాడే. వాడు ఏ కులానికి చెందిన వ్యక్తి అయినా, ఏ మతానికి చెందిన వ్యక్తి అయినా. మనిషి యొక్క శరీరాలకే కులాలు మతాలు ఉంటాయి, అంతేగాని మా లోపల ఉన్న ఆత్మకు పరమాత్ముడు ఒక్కడే. శ్రీరామచంద్రుడిని మర్యాద పురుషోత్తముడు అంటారు. ఎందుకంటారు? ప్రళయం దాకా ఇచ్చిన మాటను తప్పకుండా తల్లిదండ్రులకు ఇచ్చిన మాట కోసము వనవాసానికి వెళ్ళిన మహా వ్యక్తి అతను. అటువంటి మహోన్నతమైన వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుని ఏమని చెప్తారు? మర్యాద పురుషోత్తముడు. ఏమని చెప్తారు? పురుషోత్తముడు. శ్రీకృష్ణుడు ఎవరు? కౌరవులకు పాండవులకు యుద్ధం జరిగినప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడు ఏం చేస్తాడంటే తన అస్త్రాలను తీసుకొని వచ్చి కింద పెట్టేస్తాడు. ఎందుకు కింద పెట్టేస్తాడంటే కౌరవులు పాండవులు ఇద్దరు బంధువులు అనమాట. చిన్నాయన పెద్దనాయన పిల్లకాయలు దాయాదులో. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, అర్జున నువ్వు ఎందుకు అస్త్రాలు కింద పెట్టేశావని. నా రక్త సంబంధికులు ఉన్నారు అక్కడ, వాళ్ళకు నేను ఎందుకు కొట్టాలా, నా బంధువులు కదా అని చెప్తే శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన మాట మనం గుండెల్లో పెట్టుకోవాలా. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పేది ఏంటంటే మీరిద్దరు దాయాదుల మధ్య కాదు యుద్ధం జరుగుతుండేది, ధర్మానికి అధర్మానికి జరుగుతుంది. కాబట్టి నువ్వు ధర్మం వైపు ఉన్నావు, నీ బంధువులు అధర్మం వైపు ఉన్నారు కాబట్టి వాళ్ళని వధించమన్నాడు. అంటే ధర్మం కోసం బంధువులనైనా కానీ వధించమని చెప్పి నేరుగా శ్రీకృష్ణ పరమాత్ముడే మాకు చెప్పినాడు. కాబట్టి మనం అందరం కూడా ధర్మం వైపే నిలబడాలి. ధర్మం, న్యాయం. ఎవరైనా పేదోళ్ళు కానీ ఉంటే వాళ్ళను మనం కించపరచకూడదు. ఆ పేదోళ్ళని మనం దగ్గర తీసుకోవాలి. ఎందుకంటే వాడికి అర్థం కాకూడదు, అరే నేను పేదోడు కాబట్టి నాకు దూరంగా పెట్టారని. లేదు ఎవరైనా పిల్లలు ఉంటారు, ఏదైనా వచ్చే హడాహోడిలో తినే వస్తువు తీసుకొని రాలేదనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలా? మీ దగ్గర ఉన్న దాంట్లో కొద్దిగా వాడికి ఇవ్వాలా. మొహమ్మద్ ప్రవక్త గారు ఏం చెప్పారు? అతను ఏం చెప్పారంటే మనం తినే ముందర ఎదుటి మనిషి తిన్నాడా లేదా అనేది మనం చూసుకోవాలా. మనం మన శరీరాన్ని ఏ విధంగా ప్రేమిస్తామో ఎదుటి మనిషిని కూడా అదే విధంగా ప్రేమించాలని చెప్పి మొహమ్మద్ ప్రవక్త గారు కూడా చెప్పారు. అదేవిధంగా యేసు ప్రభు గారు ఏమని చెప్పారు? అందరూ ఎంతమంది ప్రపంచంలో ఉన్నారో ప్రతి ఒక్కరిని జీవించే హక్కు ఆ సర్వేశ్వరుడు ఇచ్చి ఉన్నారు. ఆ సర్వేశ్వరుడు ఇచ్చినప్పుడు మనము కులం మతం పేరు మీద రంగు రూపాలు చూసి వర్గ విభజన చేయకూడదు, అందరూ కలిసి ఉండాలని చెప్పి చెప్పారు. శివుడు తెలుసు కదా, పరమశివుడు. శివుడిని ఏమని చెప్తారో? దేవాది దేవుడు. దేవుళ్ళకు కూడా దేవుడు శివుడు. శివుడి దగ్గర ప్రతి ఒక్కరు పోయేసి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు. శివుడికి భోలా శంకరుడు అంటారు. ఒకసారి రాక్షసులకు దేవుళ్ళకు యుద్ధం జరుగుతుంది అమృతం కోసం. యుద్ధం జరిగినప్పుడు అమృతం వచ్చి రాక్షసులకు వచ్చేస్తుంది, విషం వచ్చి దేవుళ్ళకు వచ్చేస్తుంది. అప్పుడు దేవుళ్ళందరూ కూడా కైలాస పర్వతానికి వెళ్ళి పాహిమాం పాహిమాం అని చెప్పి అతని దగ్గర పోయేసి వేడుకుంటారు. అప్పుడు శివుడు వచ్చి రాక్షసులను సంహరించి అమృతాన్ని దేవుళ్ళకి ఇచ్చి విషాన్ని అతను తాగేస్తాడు. తాగేసి అతని కంఠంలో పెట్టుకుంటాడు. కాబట్టి శివుడికి నీలకంఠేశ్వరుడు అంటారు. ఏమంటారు శివుడిని? నీలకంఠేశ్వరుడు. అంటే ఏ దేవుడు చెప్పినా, ఏ ధర్మం చెప్పినా, ఏ ప్రవక్తలు చెప్పినా కానీ మనుషులంతా ఒక్కటే చెప్పారు. ఈరోజు సూర్యుడు ఉన్నాడు, మన హిందూ ధర్మంలో సూర్య భగవానుడు అంటారు. ఆ సూర్య భగవానుడు మా అందరి మీద సమానంగానే కదా సూర్యకిరణాలు పంపిస్తున్నారు. గాలి వాయుదేవుడు అంటారు. ఈ వాయుదేవుడు మీకు ఎక్కువ మాకు తక్కువ ఇవ్వడు కదా, అందరికీ సమానంగానే చూస్తున్నాడు కదా. భూదేవి అంటాం, హిందూ మైథాలజీ ప్రకారం భూదేవి అంటాం. భూదేవి మమ్మల్ని అందరినీ కూడా మోస్తుంది కదా. నేను బరువు ఎక్కువ ఉన్నానని చెప్పి నన్ను విసిరేయటం లేదు, మీరు తక్కువ ఉన్నారని చెప్పి మీకు దగ్గర తీసుకోవటం లేదు కదా. మనం చేయాల్సింది ఏంటంటే మనం అందరం కూడా బాగా చదువుకోవాలా. తల్లిదండ్రులు మా మీద పెట్టిన ఆశలను వమ్ము కాకుండా
తల్లిదండ్రులు ఏం చేస్తారంటే బిడ్డల కోసం వాళ్ళు ఒక పూట అంత అన్నం తక్కువ తిన్నా కానీ మాకు కడుపు నిండుగా తెప్పిస్తారు. చిరిగిపోయిన బట్టలు వాళ్ళు వేసుకొని మాకు మంచి బట్టలు కుట్టిస్తారు. వాళ్ళ చెప్పులు ఇరిగిపోయి ఉంటాయి, మీకు ఏం కావాలంటే షూస్ కావాలంటే కొని తెచ్చిస్తారు. మీరు ఎవరి దగ్గరైనా 100 రూపాయలు అప్పు తెచ్చుకోగలరా? మీరు ఎవరైనా, నువ్వు తెచ్చుకుంటావా? ఎవరైనా నీకు 100 రూపాయలు అప్పు ఇస్తారా? ఎవరు ఇవ్వరు. కానీ మా కోసం పోయేసి అప్పు తెచ్చుకుంటారు, కష్టపడతారు, కన్నీళ్ళు పెట్టుకుంటారు. మా బిడ్డలు సంతోషంగా ఉండాలా, మా బిడ్డలు లక్షణంగా ఉండాలా, మా బిడ్డలు చదువుకోవాలా, జీవితంలో ప్రయోజకులు కావాలా అని చెప్పి చూసేదే తల్లిదండ్రులు. దైవం తర్వాత గురువులు. హిందువులు దేర్గా ఎక్కడికి వెళ్తారు? దేవస్థానానికి వెళ్తారు. క్రిస్టియన్లు ఎక్కడికి వెళ్తారు? చర్చికి వెళ్తారు. ముస్లింలు ఎక్కడికి వెళ్తారు? మసీదుకి వెళ్తారు. అందరి బిడ్డలు ఎక్కడికి వెళ్తారు? స్కూల్కి వెళ్తారు, బడికి వెళ్తారు. అంటే అన్ని దైవాలను కలిపి ఒక రూపం కానీ చేస్తే ఆ రూపమే ఉపాధ్యాయులు. కాబట్టి టీచర్లు చెప్పిన మాట వింటారు కదా, బాగా చదువుకుంటారు కదా, ఓకేనా? మనిషిని మనిషిలాగానే ప్రేమించాలా. కులం మతం అనేది మన ఏకాగ్రత కోసం. కులం మతం అనేది మన ఏకాగ్రత. దేవుడి దగ్గర మనం దండం పెట్టుకుంటాము, మా భయం ఉంటుంది. అరే దేవుడు చూస్తున్నాడు, నేను తప్పు చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడని. మేము మసీద్కి పోయినా కానీ అరే అల్లా మాకు శిక్షిస్తాడు, మేము తప్పు చేయకూడదు. క్రైస్తవులు చర్చికి వెళ్ళినా కానీ ప్రభు చూస్తున్నాడు, మాకు తప్పు చేస్తే శిక్షిస్తాడని. ఏ ధర్మం చెప్పినా కానీ మనిషిని మనిషిలాగానే ప్రేమించమన్నాడు. బాగా చదువుకుంటారు కదా, గ్యారెంటీ కదా, గ్యారెంటీగా చదువుకుంటారు. తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారు, ఓకేనా? టీచర్లకు ఇబ్బంది పెట్టరు. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొని రావాలా. మీరు చదువుకుంటున్నా స్కూల్కి కూడా మంచి పేరు తీసుకొని రావాలా. మళ్ళీ చెప్పండి, మీ స్కూల్ పేరు ఏందో? నెల్లూరు కిడ్స్ జోన్ అనేది చిన్న స్కూల్ అయినా కానీ పెద్ద హృదయం ఉంది ఉపాధ్యాయులకు, ఓకేనా? టీచర్లు అరిచినా కానీ మీ మీద కోపంతో అరవరు, మీరు సరైన మార్గంలో రావాలని అరుస్తారు. టీచర్లు ఏదైనా కోప్పడినా కానీ మీరు ఏంది ఈ విధంగా కొంతమంది హ్యాండ్ రైటింగ్ బాగుండదు, ఏంది ఈ హ్యాండ్ రైటింగ్ అంటారు. ఎందుకంటారంటే మీరు కసి పెరిగి హ్యాండ్ రైటింగ్ బాగా రాయాలి. మీకు తక్కువ మార్కులు వచ్చినప్పుడు ఏంద్రా ఇదని చెప్పి చెప్తారు. మీరు చదువుకున్నా వాళ్ళకి డబ్బులు ఇవ్వరు, మీరు చదువుకోకపోయినా వాళ్ళకి ప్రయోజనం లేదు. కానీ మేము విద్య చెప్పేటప్పుడు నా దగ్గర చదువుకున్న విద్యార్థులు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలా. రేపు మీరు కలెక్టర్లు అయ్యారనుకోండి, మీకు చదివించిన టీచర్లకు మీరు సగం జీతం వాళ్ళకి ఇవ్వరు. కానీ వాళ్ళకి మీ దగ్గర ఏం ఆశించకుండా మీకు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలా అని కోరుకునేది టీచర్లు. కాబట్టి బాగా చదువుకోండి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొని రండి, మీ విద్యా సంస్థలకు మంచి పేరు తీసుకొని రండి, ఓకేనా? ఒక్కొక్కటి తీసుకొని పక్కకు. తీసుకున్నారా మీరు?